కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే తెలంగాణలో రేవంత్ పాలన సాగుతోందంటూ విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తన గురువు చంద్రబాబుకు తొత్తుగా మారి గోదావరి జలాలను అన్యాయంగా ఏపీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. అంటే రాష్ట్రం ఏమన్నా కానీ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, గురువు గారికి గురుదక్షిణ చెల్లించడం కోసం ఇవాళ ఆయన గారు తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెడతా ఉంది. గోదావరి నల్లమల్ల సాగర్కు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలపెడతా ఉన్నావు. నువ్వు మమ్మల్ని తింటే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ తగులుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది క్లెవర్గా, వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్ టు కావేరి, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది వాళ్ళకు? ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నోర్లు మూసుకున్నది అనేదే మా ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? బనకచెర్లకు ఒకవేళ మీరు అనుమతిస్తే మా తెలంగాణలోని పాలమూరుకి ఎన్ఓసి ఇవ్వండి అంటున్నాడు. కానీ ఇక్కడ జరిగే నష్టం పాలమూరు జిల్లాకు నష్టం, గోదావరికి నష్టం, 2 రకాల నష్టం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన అవగాహన రైత్యం వల్ల ఏంది ఇక్కడ? ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది. ఈ తుగ్లక్ గవర్నమెంట్ వల్ల, ఈ అవగాహన లేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు చర్యల వల్ల ఒకవేళ ఈ ప్రాజెక్టుకు అనుమతి అంటూ జరిగితే 213 టీఎంసీలు గోదావరిలో మనకు నష్టం జరగబోతా ఉంది. మీటింగులు జరిగితే ఏ మీటింగ్ దనే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉందా? బయట పెట్టండి. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? ఇలా ఇంకా జోక్ ఏంటంటే, మన తెలంగాణ తరఫున ఈ మీటింగ్లకు ఎవరు పోతారు? చంద్రబాబు నమ్మిన బంటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పోతాడు. తెలంగాణ ఇంజనీర్లను కూడా తీసుకుపోతలేరు ఈ మీటింగ్కు. మన ఇంటర్ స్టేట్ ఇంజనీర్లను కూడా మీటింగ్ లోపలికి పోతలేరు. ఏమవుతుందో మన తెలంగాణ ఇంజనీర్లకు కూడా తెలియనంత సీక్రెట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాళపు చెల్లి